ఆంధ్ర యూనివర్సిటీకి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. వచ్చే ఏప్రిల్లో శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతోంది. కానీ ఏయూ అధ్యాపకులకు 2 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వర్సిటీలో రాజకీయ పెత్తనం ఎక్కువైందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక్కడి ఆచార్యులు 2 వర్గాలుగా విడిపోయి ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారు. ఖరగ్పూర్ ఐఐటి ప్రొఫెసర్ జి రాజశేఖర్ కొత్త వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు చేపట్టడం తెలిసిందే. వర్సిటీలోని అనేక సవాళ్లు ఆయనకు ముళ్లకంచె మాదిరిగా స్వాగతం పలికాయి అంటే అతిశయోక్తి కాదు. యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది కలిపి 2010 మంది వరకు పనిచేస్తున్నారు. వీరికి నెలకు 16 కోట్ల మేరకు జీతాల రూపంలో చెల్లిస్తున్నారు. పెన్షనర్స్ 3500 మంది వరకు ఉన్నారు. వీరికి నెలకు 17.50 కోట్లు అవసరం ఉంటుంది. జీతాల చెల్లింపు కోసమని ప్రతి నెల వర్సిటీ అధికారులు బిల్లులు చేసి ప్రభుత్వానికి నివేదిస్తున్నా సకాలంలో మంజూరు కావడం లేదు. యూనివర్సిటీలో ఉద్యోగ విరమణ చేసిన వారికి సైతం ఆర్థిక అవస్థలు తప్పడం లేదని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. రిటైర్ అయిన వారికి 43 కోట్ల వరకు చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తుంది. వసతి గృహాల్లో కూడా సమస్యలు తిష్టవేశాయి. స్కాలర్షిప్లు రాలేదనే కారణంతో సరైన భోజనం పెట్టడం లేదని ఇటీవల విద్యార్థులు ధర్నాలు చేయడం తెలిసిందే. విద్యుత్ బిల్లుల భారం విద్యార్థులపైనే వేస్తున్నారు. క్యాంపస్ కాలేజీలో పాఠాల బోధనకు ఆచార్యుల కొరత తీవ్రంగా ఉంది. ప్రత్యామ్నాయంగా 400 మంది వరకు గెస్ట్ ఫ్యాకల్టీలను నియమించారు. అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో అన్నట్లుంది ఆంధ్ర విశ్వ కళా పరిషత్ యాజమాన్యం వ్యవహారమని పలువురు మండిపడుతున్నారు. ఇక్కడి పర్మనెంట్ టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులకు గత 2 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం దారుణమనే చెప్పాలి. కానీ ఎక్కడి నుంచో రూల్స్ కి వ్యతిరేకంగా గత వీసీ ప్రసాద్ రెడ్డి అనాలోచిత నిర్ణయంతో విశ్వ కళా పరిషత్తులో చొరబడిన వారికి 2 నెలల జీతం పువ్వుల్లో పెట్టి ఇచ్చారు. 3 ఏళ్ల క్రితం ఎయిడెడ్ కాలేజీల నుంచి 40 మంది అధ్యాపకులు ఏయూలో చేరారు. వేతనాల విషయంలో ఎందుకు అన్యాయం చేస్తున్నారని అడిగితే ఆర్ట్స్ కాలేజ్ పరువు తీస్తున్నారు అంటూ ప్రిన్సిపల్ నరసింహారావు చిందులు తొక్కుతున్నారని పలువురు వాపోతున్నారు. ఉపకులపతి రాజశేఖర్ తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టి ఎయిడెడ్ సిబ్బందిని వెంటనే వారి కళాశాలలకు పంపించాలని, పర్మనెంట్ ఉద్యోగులకు జీతం విషయంలో జరిగిన అన్యాయానికి వెంటనే సమాధానం చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.